సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో దాదాపుగా మరికొంతమంది వస్తున్నారు. అసెంబ్లీ సెక్షన్స్ ముందే వస్తారు. అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నప్పుడే 20 మంది దాకా జాయిన్ అయ్యి అసలు బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా పోతుందని చెప్పేసి కూడా రకరకాలుగా వార్తలు విన్నాం. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు అంటూ ఒక కొత్త హాట్ టాపిక్ వచ్చింది. తొందరగా చేర్చుకోండి. కాంగ్రెస్ లీడర్లపై డజన్ గులాబీ ఎమ్మెల్యేల ఒత్తిడి. అంటే దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏఐసిసి నేతలతోనూ సంప్రదింపులు, హడావిడి అవసరం లేదనే ధోరణిలో పిసిసి ఒకేసారి అందరినీ జాయిన్ చేసుకునే ఆలోచనలు, సుదీర్ఘ వెయిటింగ్తో కన్ఫ్యూజింగ్లో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్తో క్లోజ్గా ఉంటూనే ప్రయత్నాలు, షరతులు లేకుండానే చేరికకు సమ్మతి అని చెప్పేసి కూడా అన్నారు. గతంలో దానం నాగేందర్ కూడా 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ మా తోటి సంప్రదింపులు జరిపారు, సో నేడో రేపు వచ్చేస్తారని చెప్పేసి కూడా అన్నారు. బట్ తీరా చూసుకున్నాక కేవలం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, చెవెళ్ళ ఎమ్మెల్యే, ఒక ఇద్దరు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నారా ఆయనకే అర్థం కాదు. బట్ ఈ 3-4 ఎమ్మెల్యేలు మాత్రం ఆయన చెప్పిన లిస్టుల ప్రకారం కాంగ్రెస్లోకి రావడం అనేది జరిగింది. మరి ఇంకో 20 మంది అంటే దాదాపు ఇక్కడ ఒక డజన్ మంది రావడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏఐసిసితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారంటే ఇక్కడ పిసిసి మాత్రం అందరిని ఒకటేసారి జాయిన్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడంతో ఈ చేరికలు ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు డజన్ మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా లాబింగ్ చేసినట్టు తెలుస్తుంది. కొందరు ఏఐసిసి నేతల ద్వారా, ఇంకొందరు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ద్వారా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. మొన్నటి వరకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండానే చేరేందుకు సిద్ధమైనట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా మరో డజన్ మంది జంప్ చేసేందుకు రెడీగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ఓవైపు పార్టీ ఫిరాయింపులు పిటిషన్పై విచారించాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా, మరోవైపు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు లీడర్ల ద్వారా సంప్రదింపులు జరిపిన ప్రయోజనం లేకపోవడంతో నేరుగా ఢిల్లీకి చెందిన కీలక లీడర్లను ఆశ్రయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ లేదు అనే ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సైతం కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. జంపింగ్కు సిద్ధమైన కొందరు ఎమ్మెల్యేలు చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొందరు మాత్రం అసలు అటుమొహం ఇటుమొహం చూడడం లేదని తెలిసింది. ఈ మధ్య గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల పర్వం చివరికి వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కౌశిక్కి సపోర్టుగా నిలవాలని ఎమ్మెల్యేలకు పార్టీ ఆదేశించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్కి చెందిన మెజార్టీ మంది గులాబీ ఎమ్మెల్యేలు కౌశిక్ ఇంటికి వెళ్ళలేదు. అందులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, తర్వాత ముషిరాబాద్ ఎమ్మెల్యే, ఉప్పల్ ఎమ్మెల్యే, ఇట్లా చాలామంది కొంతమంది ఉన్నారు. పార్టీలో చేర్చుకుంటే చాలు, పదవి ఇచ్చినా ఇవ్వకుండా సరే అని ఎమ్మెల్యేలు వేడుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలోకి వచ్చే మాజీ మంత్రులపై ప్రస్తుత ప్రభుత్వంలో విచారణలు కొనసాగుతున్నాయి. వాటి ప్రభావాన్ని తగ్గించుకోవాలని సదరులు మాజీ మంత్రులు కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. మరి దీనిపైన అంటే రేవంత్ రెడ్డి ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మొత్తానికి ఎవరా 12 మంది? గతంలో దానం నాగేందర్ చెప్పినట్టు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఉప్పల్ ఎమ్మెల్యే, ముషిరాబాద్ ఎమ్మెల్యే, తర్వాత ఇంకొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ మల్లారెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అన్నారు. మరి దానం నాగేందర్ ఇచ్చిన లిస్టే ఫైనల్గా 12 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వబోతున్నారా? ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు ఇంత డేర్గా ఏఐసిసి నేతలతో టచ్లోకి వెళ్ళడం గల కారణాలు ఏంటి? దీపాదాస్ మున్షితో టచ్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే పార్టీ కార్యక్రమాలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలకు ఎక్కడ కూడా అనుమానం రాకుండా. మరి డజన్ మంది ఎమ్మెల్యేలు ఎవరనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.